నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలు: పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం, అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతోంది. దానికి సంబంధించిన ముఖ్యాంశం: కమాన్ ఇండియా, నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, న్యూజిలాండ్ తో టైటిల్ ఫైట్. మా సర్కారు బలం మహిళలే, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం, సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి సాధారణ వర్షాలే, వాతావరణ శాఖ అంచనా. 14 కోట్ల రూపాయల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టివేత. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 2 పిల్లలు సహా తండ్రి మృతి. వెలుగులో ఇచ్చిన ప్రధాన అంశాలు ఇవి. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే కనుక నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 1,00,000 మంది మహిళలతో ఒక సభను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ముఖ్యంగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యము, అసలు మా సర్కారు బలమే మహిళలు అని చెప్పేసి ఇచ్చారు. ఇక అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు. మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్, బస్సులు. అంబానీ, ఆదానికి ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదని వ్యాఖ్య. నిన్న పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా అయితే కనుక ఇందిరా మహిళా శక్తి సభ జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మహిళలను ఉద్దేశించే మాట్లాడడం జరిగింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాము, అదే మా లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా అలాగే మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు ఇస్తున్నాం, అంటే అద్దెకు మహిళల బస్సులు అద్దెకు ఇచ్చేలాగా కూడా ప్రోగ్రామ్ ఒకటైతే స్టార్ట్ చేశారు. సో దాని గురించి చెప్పారు. ఇంకా త్వరలోనే మహిళా సంఘాల రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులు, అంటే వారు ఏదైతే కనుక పండిస్తారో లేదంటే వారు ఏవైతే ఉత్పత్తులు చేపడతారో వాటికి పన్ను మినహాయింపు ఉంటుందని కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంబానీ, అదానీలకు ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి అని చెప్పేసి చెప్పారు. ఇక మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయండి, మేం గెలిపించుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 10 ఏళ్ళు చంద్రగ్రహణం వీడింది అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిందో ఆ టైంలో అయితే కనుక అభివృద్ధికి అంత నోచుకోలేదు. సో అంటే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం అయితే కనుక వీడింది అని చెప్పేసి, తొలగింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే టన్నెల్ కూలినా, పంటలు ఎండిపోయి రైతులు బాధపడినా అది బీఆర్ఎస్ నేతలకు ఒక పైశాచిక ఆనందం అని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కనుక కీలక వ్యాఖ్య చేశారని చెప్పొచ్చు. ఇక అలాంటి వాళ్ళు, అంటే ఇలా పైశాచికానందం పొందే వాళ్ళు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓవరాల్ గా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సభలో అయితే కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు ఎటువంటి చేయూత ఇస్తోంది రాష్ట్రము, ఎటువంటి చేయూతను ఇవ్వబోతోంది అన్నది కూడా చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త: పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం, అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి, డిప్యూటీ సీఎం బట్టి. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్లెట్. పార్లమెంట్ సెషన్ కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది, అసదుద్దీన్. ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్ లో మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ డుమ్మా. లేటుగా సమాచారం ఇచ్చారంటూ బట్టికి కిషన్ రెడ్డి లేఖ. సో ఏదైతే కనుక ఆల్ పార్టీ మీటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిందో దానికి బీఆర్ఎస్, బీజేపీ అయితే కనుక రాలేదు. బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. ఏంటి అంటే కనుక మాకు లేటుగా సమాచారం ఇచ్చారని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే కనుక డిప్యూటీ సీఎం కి లేఖ రాశారు. ఇక ఈ ఆల్ పార్టీ ఎంపీలతో జరిగిన మీటింగ్ ఏదైతే ప్రజాభవన్ లో జరిగిందో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంతో పాటు తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరి బీఆర్ఎస్ ఎందుకు ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు అన్నది అది వారికే తెలియాలి. మరి ఇలాంటి, అంటే రాష్ట్రం కోసం అందరూ కలిసి అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవ్వచ్చు, ప్రాజెక్టులు అవ్వచ్చు, లేదా ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటివి రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది అనుకున్న మీటింగ్స్ జరిగినప్పుడు ప్రభుత్వం అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు ఇలాంటి వాటిల్లో అయితే కనుక
అంటే రాజకీయాలని పక్కన పెట్టి అందరూ పాల్గొని రాష్ట్రాభివృద్ధికి ఏ ఒక్కరి పర్సనల్ దానికో కాదు కదా, రాష్ట్రాభివృద్ధికి. కాబట్టి ఇలాంటి వాటిల్లో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ మీటింగ్ కి అయితే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కి అయితే కనుక ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ అయితే కనుక రాలేదు అని చెప్పేసి ఇచ్చారు. బీజేపీ ఎందుకు రాలేదో కూడా కిషన్ రెడ్డి మాకు లేట్ గా సమాచారం ఇచ్చారు, అందుకే రాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే నిన్న చూసుకుంటే కనుక నిన్న వార్తా కథనాల్లో చూసుకుంటే న్యూస్ పేపర్ లో వచ్చిన వాటిల్లో అంటే మేము వెళ్ళము అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నాడు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మరి మేము వెళ్ళము అని చెప్పేసి ఆయన అన్నారు, ఇప్పుడేమో లేట్ గా సమాచారం అందింది అని అంటున్నారు. మరి ఆయనకే తెలియాలి ఏది వాస్తవమో ఎందుకు రాలేదు అని. ముఖ్యంగా కేంద్రంలో ఉండేది బీజేపీ, మరి బీజేపీకి అంటే వ్యతిరేకంగా ఉంటుందని పార్టీ ఈ ఆల్ పార్టీ మీటింగ్ కి రాలేదా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నదైతే కనుక వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే కనుక అందరూ రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టే ఇలాంటి మీటింగ్స్ కి అయితే కనుక రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటి పైకి అయితే కనుక రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా ప్రాజెక్ట్ ను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా, పోలవరం బడకచెర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం ఏపీ సీఎం చంద్రబాబు. సో వెలిగొండకు కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చాను, ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పేసి ఏపీ సీఎం చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి అయితే కనుక ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక డ్రైవింగ్ చేస్తుండగానే గుండెపోటు రావడంతో కారు కాల్వలోకి దూసుకెళ్లిపోయింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ ప్రమాదానికి గురైన ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు, పాత ఫోటో ఫైల్ ఫోటో ఇచ్చారు. అలాగే కాలువలో నుంచి కారును బయటకు తీస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఆ ఫోటో కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రమాదంలో అయితే కనుక వాళ్ళ ఇద్దరు పిల్లలు సహా తండ్రి అయితే కనుక మృతి చెందారు. ఇక తల్లిని కాపాడిన స్థానికులు వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా అంటే దురదృష్టకర ఘటననే చెప్పొచ్చు. ఫ్యామిలీతో సరదాగా వెళుతున్న టైంలో ఇలాంటి ఘోరం జరగడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ఆ మహిళ ఎవరైతే మహిళని కాపాడారో ఆ మహిళ బ్రతుకున్నారో ఆవిడకి ఇది తీరని వేదన. ఎందుకంటే ఒకవైపు భర్త, ఇద్దరు పిల్లలు, ముగ్గురు మృతి చెందారు. మరి ఆవిడ ఈ వార్తని తట్టుకొని వాళ్ళు లేరు ఇక అన్నదాన్ని తట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక దిశలో బ్యానర్ ఐటమ్ కింద టన్నెల్లో ఒకే చోట 3 మృతదేహాలు, కేరళ క్యాడవర్ డాగ్స్ నిర్ధారణ, సహాయక చర్యల్లో 525 మంది, మంత్రి ఉత్తమ్. సో ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో 3 మృతదేహాలు ఒకే దగ్గర ఉన్నట్టు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ నిర్ధారించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్లో ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల దూరం వరకు రెస్క్యూ బృందాలు వెళ్లాయని, చివరి 50 మీటర్లు ముందుకు వెళ్లాలంటే చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. శనివారం సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. సో టన్నెల్లో అయితే కనుక ఒకే చోట 3 మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని ఏవైతే తీసుకొచ్చారో ఆ డాగ్స్ నిర్ధారించాయి, అంటే ఆ డాగ్స్ గుర్తించాయి ఆ ప్లేస్ ని అని చెప్పేసి ఇచ్చారు. ఇక సహాయక చర్యల్లో ఇప్పటి వరకు అయితే కనుక ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలకు 525 మంది పాల్గొన్నారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని కూడా మీడియాకు ఇవ్వడం జరిగింది. ఇక 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లారు. ఏదైతే 50 మీటర్లు మిగిలి ఉందో అంటే 14 కిలోమీటర్ల దగ్గర ఎస్ఎల్బిసి టన్నెల్ పై నుంచి పెచ్చు పడ్డము, ఆ సౌండ్ కి అంటే చాలా పెద్ద శబ్దం రావడము, ఆ శబ్దంతో ప్రమాదాన్ని పసిగట్టి 40 అంటే అప్పటికే 8 మంది టీబీఎం మిషన్ అటువైపు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు 42 మంది ఇటువైపు ఉండడం వల్ల వాళ్ళైతే వచ్చేసారు వెనక్కి ఆ ప్రమాదాన్ని గుర్తించి. సో అయ్యనే అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన వార్తా కథనం అయితే కనుక ఇది ఎస్ఎల్బిసిలో జరిగిన ప్రమాదం గురించి. సో ఆ 8 మంది ఎవరున్నారో వాళ్ళు బయటకి రావడానికి లేకోకుండా అయిపోయింది. కూలిపోవడము ఒకటి, అంటే ఆ పెచ్చు పడిపోవడం ఒకటి, అది కూడా టీబీఎం మిషన్ కి అటువైపు వీళ్ళు ఉండిపోవడం, దానివల్ల ఆ మిషన్ నుంచి అంటే అటువైపు ఉండిపోవడం వల్ల ఇటువైపుకి రాలేని పరిస్థితి ఏర్పడింది లోపల. సో ఆ రోజు నైట్ కి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ చేరుకుంది. తర్వాత మిగతా రెస్క్యూ టీమ్స్ అంటే దేశంలో పేరుగాంచిన రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రంగంలోకి
రంగంలోకి దిగాయి ఒక్కొక్కటిగా. అయినప్పటికీ కూడా ఈ 8 మంది ఆచూకీ అయితే కనుక దొరకలేదు. సో ఎందుకంటే నీటి ఊట ఎక్కువగా ఊరడము, బురదతో కూరుకుపో మొత్తం అక్కడ బురదమయం అయిపోవడము, మట్టి అంతా పేరుకుపోవడం, పోనీ ఆ టీబీఎం మిషన్ ని కట్ చేస్తే కనుక టన్నెల్కే ప్రమాదం ఏర్పడుతుందేమో అని చెప్పేసి అదొక భయం. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య మొత్తానికి అయితే కనుక రెస్క్యూ టీమ్స్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ 8 మంది ఆచూకీ అయితే కనుక దొరకలేదు. ఫైనల్ గా అయితే కనుక అంటే ఇంకా చివరకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని కూడా రంగంలోకి దింపారు. సో ఆ డాగ్స్ అయితే కనుక ముగ్గురు మృతదేహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నిర్ధారించాయి ఆ డాగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మరి మిగతా 5 మంది ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే ఆ బురద లోపల ఉన్నారా లేకపోతే ఏంటి అన్నది అయితే కనుక ఇప్పటి వరకు తెలియదు. మరో ముఖ్యమైన వార్త, మహిళలకు నెలకు 2,500 రూపాయలు మహిళా సమృద్ధి యోజన అమలుకు ఢిల్లీ సర్కార్ ఆమోదం. 5,100 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. సో ఢిల్లీ ఎన్నికల హామీల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో మహిళలకు 2,500 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి నిన్నటి నుంచి అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తామనేసి మొదటి రోజు కేబినెట్ మీటింగ్ లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న మహిళా సమృద్ధి యోజన అమలుకు అయితే కనుక ఆమోదం తెలిపింది ఢిల్లీ సర్కార్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5,100 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పారు. మొత్తానికి మహిళలకైతే కనుక అంటే అర్హత కలిగిన కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ మార్గదర్శకాల ప్రకారము అర్హత కలిగిన మహిళలందరికీ కూడా నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అయితే కనుక ఢిల్లీ ప్రభుత్వం అందించబోతోంది. సో సిరియాలో 2 గ్రూపుల మధ్య దాడులు జరిగిన నేపథ్యంలో 600 మందికి పైగా మృతి చెందారు అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. మరో అంతర్జాతీయ వార్త చూసుకుంటే కనుక చైనా పాక్ నుంచి యుద్ధ ముప్పు ఉంది, భారత్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది అయితే కనుక చెప్పడం జరిగింది. సో భారతదేశం ఇప్పుడైతే కనుక ఎప్పుడూ అలర్ట్ గానే ఉంటుంది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా పాక్ నుంచి యుద్ధ ముప్పు ఉంది అని చెప్పేసి హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా కివీస్ వర్సెస్ భారత్ మ్యాచ్. 2013లో చివరిగా టైటిల్ నెగ్గిన టీమిండియా. సో ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టైటిల్ పోర్ జరుగుతోంది. భారతదేశం న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరు. ఈ రోజు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అందరూ అయితే కనుక క్రికెట్ అభిమానులు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. టీవీలకు మధ్యాహ్నం నుంచి టీవీలకు అతుక్కుపోయే ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అయితే కనుక ముఖ్యంగా కొన్ని మల్టీప్లెక్స్ లో అయితే కనుక ఫైనల్ మ్యాచ్ ని మల్టీప్లెక్స్ లో ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే బుక్ మై షోలో కూడా టికెట్స్ పెట్టారని చెప్పేసి 2 రోజుల క్రితమే వార్త కూడా వచ్చింది. సో ఏది ఏమైనా ఈ రోజు అయితే కనుక యావత్ భారతదేశము ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అయితే కనుక టీవీల ముందే ఎక్కువ శాతం అతుక్కుపోయి కూర్చునే అవకాశం అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక సో మనం చూసుకున్నాము ఏదైతే కనుక నిన్న ఇందిరా మహిళా శక్తి సభ జరిగిందో దానికి సంబంధించి ఈనాడులో కూడా ఇచ్చారు. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ అని చెప్పేసి. మరో వార్త చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి చెప్తున్నారు, మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా? కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలు 420 ఉప గ్యారంటీలు ఇచ్చిందని వాటిని కేంద్రం పూర్తి చేయాలన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. కిషన్ రెడ్డి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఎన్నికల ప్రచారం అప్పుడు 6 గ్యారంటీలు 420 ఉప గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉంది, దానిని అంటే కేంద్రం నెరవేర్చాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన మాట్లాడే తీరు అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. హామీలు ఇచ్చిందేమో మీరు, నెరవేర్చేది అంటే మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే మనం కొద్ది రోజుల నుంచి వార్తా కథనాలు చూస్తున్న దాన్ని బట్టి అయితే కనుక హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే, దాన్ని ఎవరు కాదనట్లేదు, ఎవరు తప్పు పట్టట్లేదు. బట్ కేంద్రం నుంచి ఏదైతే రాష్ట్రానికి సాయం కావాలో ప్రాజెక్టులకి, అది ఫ్యూచర్ సిటీ అవ్వచ్చు, మెట్రో 2 పనులు విస్తరిస్తున్నారు దానికి అవ్వచ్చు, అలాగే నవోదయ రెసిడెన్షియల్స్ కి అవ్వచ్చు, ఇలా కొన్ని ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో వాటికి సాయం చేయమని అడుగుతున్నారు. అలాగే 10 ఏళ్ల నుంచి ఏదైతే కేంద్రం బకాయిలు పెండింగ్ లో పెట్టిందో తెలంగాణకు, ఆ బకాయిల్ని చెల్లించండి, ఇప్పుడు చేపట్టబోయే పనులకి, అలాగే ముఖ్యంగా మూసి పునరుజ్జీవం అవ్వచ్చు, వీటికి మీ నుంచి సహాయం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. వాటికి అడుగుతున్నారు కానీ అంటే మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఈ సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మా దగ్గర డబ్బులు లేవు,
గ్యారెంటీ ఏవైతే ఇచ్చామో ఇవి నెల నెల ఇవ్వాలి అంటే కనుక మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి పర్టికులర్ గా ఈ వేలో అయితే ఎక్కడ అడిగింది లేదు. మనం అంటే వార్తా కథనాలను చూస్తే కనుక ప్రధానంగా ఇచ్చింది ఇవే, ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి చేపట్టారో ఆ ప్రాజెక్టులకి హెల్ప్ చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం, ప్రధానమంత్రితో భేటీ అవ్వడము, ఆ సమయంలో ప్రధానమంత్రిని అంటే ఆర్థిక సాయం చేయండి అనేసి విజ్ఞప్తి చేయడం, ఇవన్నీ వార్తల్లో వచ్చాయి చూసుకున్నాము. మరి ఇక్కడ కిషన్ రెడ్డి అడుగుతున్నది ఏంటంటే మీరు గ్యారెంటీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉన్నాయి? గ్యారెంటీలు ఇచ్చిందేమో రేవంత్ సర్కారు, ఆ హామీలని పూర్తి చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే అన్నట్టు. కిషన్ రెడ్డి అయితే కనుక కాంగ్రెస్ పైన ధ్వజం ఎత్తారని చెప్పి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక నమస్తే తెలంగాణలో రక్తహీనతతో బాలింత మృతి, మహిళా దినోత్సవం నాడే ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, కేసీఆర్ కిట్ లేక పోషకాహారం అందక మరణం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ తో పౌష్టికాహారం నిలిపివేసిన రేవంత్ ప్రభుత్వం గర్భిణులకు శాపం. సో నిన్న అయితే కనుక ఆదిలాబాద్ లో ఒక బాలింత మృతి చెందింది, ముఖ్యంగా పౌష్టికాహార లోపమే కారణం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే గర్భిణులకు పౌష్టికాహారంకి సంబంధించి ఒక కిట్ ఇచ్చేవాళ్ళు, కేసీఆర్ కిట్ అని చెప్పేసి. సో దాని ద్వారా అంటే గర్భిణులకు కావాల్సిన ఫుడ్ అంటే పౌష్టిక విలువలు కలిగిన ఆహారం ఏదైతే కావాలో అది అందేది. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అయితే కనుక కేసీఆర్ కిట్ ని నిలిపివేశారు. అదే ఇప్పుడు శాపం అయింది. సో ఈ అంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఏదైతే పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, సో డెలివరీ అయిన తర్వాత అంటే కావాల్సినంత బ్లడ్ లేకపోవడం వల్ల రక్తహీనతతో అయితే కనుక ఆ బాలింత మృతి చెందింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక మరో వార్త చూస్తే కనుక పరిహారం అన్నా ఈ పురుగుల మందన్నా ఈ సో ఒక మహిళ అయితే రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు, అంటే ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎండిన పంటల్ని అయితే కనుక నీళ్లు లేక ఎండిపోయిన పంటల్ని అలా వదిలేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే 11 ఎకరాల్లో వరి నాట్లు పెట్టాము, నీళ్లు రాక 10 ఎకరాల్లో పంట ఎండిపోయి అప్పుల పాలయ్యాము అని చెప్పేసి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు పరిహారం అన్నా ఇవ్వండి, లేకపోతే కనుక కొంత పురుగుల మందన్నా ఇవ్వండి అని చెప్పేసి ఆ మహిళ అయితే కనుక తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలో చూస్తే ఎండిపోయిన పంట స్పష్టంగా కనిపిస్తోంది మనకి. గొర్రెలకు ఆవులకు వదిలేశారు, మరి ఇంకా ఏం చేస్తారండి? పంట ఎండిపోయి నీళ్లు రావట్లా, అన్ని ఎకరాల్లో పంట పెట్టారు, నీళ్లు లేవు. మరి అది చూసి ప్రాణం ఎంత విలువలాడుతుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక పంట పెట్టి కొంత ఎదిగిన తర్వాత, ఒక ఏపుకి వచ్చిన తర్వాత నీళ్లు అందక పంట ఎండిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది నిజంగా అనుభవించే వాళ్ళకి అది తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ మహిళ తన బాధను దీనికి సంబంధించి అంటే ఏదైతే పంట ఎండిపోయిందో దానికి పరిహారం అన్నా ఇవ్వండి, లేకపోతే పురుగుల మందన్నా ఇవ్వండి అని చెప్పేసి తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే మరొక రైతు కాంగ్రెస్ కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నాము అని చెప్పేసి మరో రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.